నల్గొండ జిల్లా సత్యవేడు నియోజకవర్గం 2 మండలాల విరువైపులా పిచ్చాటూరు మండలం నాగలాపురం మండలంలో అరుణా నది ఇసుక రీచులు కొందరు ఇసుక మాఫియా వాళ్లు ముఠాగా ఏర్పడి కమరవాన జోరుగా సాగుతున్నారు. ఈ 2 మండలాలు పంట పండించే రైతులు ఉన్నారు. 23 గ్రామాలు ఉన్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా నాగలాపురం మండలం కారణి పంచాయతీ అరుణా నదిలో తమిళనాడు వాసులు వచ్చి ఎలాంటి పర్మిషన్ లేకుండా వందలాది టిప్పర్లు పెట్టి ట్రాక్టర్లతో ఇసుక తీస్తూ తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇరిగేషన్ ఏఈ మాకు పర్మిషన్ ఇచ్చాడని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థలానికి చేరుకున్న ఎస్ఐ సునీల్, సిఐ మురళీ నాయుడు, నాగలాపురం మండలం తహసీల్దార్ అర్నియార్, రిజర్వేన్ ఏఈ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పలు గ్రామస్తుల రైతులు అధికారులతో మాట్లాడుతూ రాత్రి పగలు అనకుండా పెద్ద పెద్ద హిటాచీలతో టిప్పర్లలో అక్రమంగా ఇసుక తీసి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారు. వెంటనే ఇసుక రవాణా ఆపాలంటూ రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మా మండలానికి తెలియాలా? తమిళనాడు నుంచి అంటున్నారు. ఎక్కడి నుంచి అని కూడా తెలియలేదు. అడిగితే ఎవరు పేరు చెప్పడం లేదు. నేదా ఎత్తుకున్నా అది గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఎక్కడ ఇచ్చారు? ఆల్రెడీ వచ్చి ఇసుక ఫ్రీ అని చెప్పారు గవర్నమెంట్. చంద్రబాబు నారా చంద్రబాబు ఏం చెప్పారు? అందరికీ ఇసుక ఫ్రీ అని చెప్పారు. వీళ్ళు టిప్పర్లుగా దోసుకొని పోతున్నారు. ఇంకా ఎక్కడ పోతుంది ఇది? తమిళనాడుకి పోతుందని చెప్తా ఉంటారు. అది మనకు తెలియదు, చూడలేదు. ఇక్కడ ఇంకా ఈ నేపథ్యంలో హౌసింగ్ స్కీమ్ కూడా ఇంకా వదలలేదు. వదిలితే అప్పుడు ఇసుక అత్యవసరంగా ఉంటుంది. ఇసుక అవసరం లేదు, ఏదో కొంతమందికి అవసరం ఉంటుంది. దాంట్లో కావాలంటే ఎద్దుల బండ్లో ట్రాక్టర్లో తీసుకుని పోతారు. మాన్యువల్ గా పెట్టి ఇలాంటి పెద్ద పెద్ద యంత్రాలతో తీసుకుని పోతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ జరిగే అన్యాయం తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియదు అంటున్నారు. అప్పుడు ఎవరిదా చేస్తున్నారు? జిల్లా యంత్రాంగం చేస్తుంటే రాష్ట్ర యంత్రాంగం తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇలాంటి అక్రమ ఇసుక చేయరాదని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వెంటనే ఇసుక రీచ్ ని నాగలాపురంలో జరుగుతున్న ఇసుక అక్రమ రీచ్ ని వెంటనే ఇసుక రీచ్ ని జై తెలుగుదేశం. వాళ్ళు ఇక్కడ పనిచేసే వ్యక్తులు, వాళ్ళ ఎంప్లాయీస్. వాళ్ళు ఏమి రీచ్ ఎత్తలే. ఒక్క నిమిషం పనిచేసే వాళ్ళు ఎవరు? మీ పై అధికారులు. ఈ రీచ్ నడిపేది ఎవరు? ఆ అబ్బాయి సమాధానం చెప్తే వినండి, లేదా ఒక నిమిషం వినండి. డైరెక్ట్గా వెళ్ళి మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళని అడగండి, లేదా ఇరిగేషన్ వాళ్ళని అడగండి, ఎంఆర్ఓ అడగండి. ఎట్లా తీస్తారు పర్మిషన్ లేదా? మాట్లాడద్దు. వాళ్ళు మంచి మనం మంచి అది మొదట తెలుసుకోండి. ఏమని ఇచ్చారు? మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఉండదు. మైన్స్ డిపార్ట్మెంట్ లో బాలయ్య నాయకు వచ్చి డిస్ట్రిక్ట్ మాకు ఒక ఇది ఉన్నాము. కలిసేసి పోలీసు వాళ్ళు ఇచ్చిండారు, రెవెన్యూ ఇచ్చిండారు, మెయిన్ ఇచ్చినారు. మీరు ఎవడో ఈ నాయక్ అనేవాడు, ఆయన ఎవరో మాకు ఇచ్చినట్టుగా ఏమంటారు కాపీ ఆయన దగ్గర ఉందేమో అడగమని చెప్పండి. మాకు ఇచ్చినట్టుగా ఆయన దగ్గర కాపీ ఉంటే ఇమ్మని చెప్పండి. ఆయన వాళ్ళు రాస్తాడు, ఏదో రాస్తాడు. అప్పుడు సూపరింట పోలీస్ ఎవరు? ఎస్పీ గారు కదా. మీరు కాదు, ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర రావాలి కదా. నా దగ్గర రాలేదే. మీరు వచ్చినారు, మీ దగ్గర చూపిస్తాము. ఈ మాదిరిగా ఉంది, మీరు నిలబట్టండి.